దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టిన దేవాది దేవునికై లెక్కలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లోని స్టేటస్లోని వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి నూతన సంవత్సర వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో చదువుతున్నాను, వినండి. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ వ్రాయబడింది: ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెన కర్మగా వర్షములో కురియును. చూసారా ప్రియులరా, దేవుడు దీవెనలను వర్షంతో పోలిస్తూ ఉన్నాడు. అవునండి, వర్షము లేకపోతే ఆహారం లేదు, వర్షం ఉంటే ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. వర్షం కురిస్తేనే వ్యవసాయాలు పండుతాయి, రైతులు వ్యవసాయం చేయగలరు, భూమి ఆహారం ఇస్తుంది. దీని అంతటినీ కూడా, ఈ వసతి అంతా కూడా దేవుడు భూమిలోనే పెట్టాడండి. ఆదామును కూడా స్వేచ్ఛం చేయమన్నాడు, భూమిని పండించమన్నాడు. అందుచేతే భూమిలో నుంచి మనకి ఆహారం దొరుకుతుంది. ఆహారము కావాలంటే ఎలాగా వర్షము అవసరమో, అలాగే మానవుని యొక్క మనుగడ కొనసాగించాలి అంటే మానవుడికి దీవెన అవసరం. అది ఏ దీవెన? దేవుని దీవెన కావాలి. దేవుని యొక్క దీవెన ఉంటేనే మనము అనేక సంవత్సరాలు దీర్ఘాయువుతో చూడగలం. కనుక ఈ దేవుని యొక్క దయలో, ఆయన కృపలో దయా కిరీటముగా ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రియులరా, మనం ఆలోచించేది ఏంటంటే, వర్షము లాంటి దీవెనలో మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. కనుక ఈ దీవెనలో, ఎవరి దీవెనలో? దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి. దేవుని యొక్క దయను మనం పొందుకోవాలి. దేవుని వలన వచ్చే దీవెనలో మనిషిని ఆశీర్వాదంలోకి నడిపిస్తాయి. అయితే ఈ యొక్క 2025 అంతా కూడా నీవు దేవుని దీవెనలు దూరం చేసుకున్నావా? దేవుని దీవెనలు చూడకుండా ఉన్నావా? దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో లేవా? అయితే 2026లో నీవు దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని, అవి కూడా వర్షము లాంటి దీవెనలు నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకు నీవు సిద్ధంగా ఉన్నావా? అలాగైతే ప్రభుని ప్రార్థించు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను దీవించి దీవెనకరమైన వర్షములో నీకు ఇచ్చి దీవెనలతో నిన్ను నింపి దేవుడు నడిపిస్తాడని